సంఘ పరిశుద్ధత. సంఘ పరిశుద్ధత. పోయిన వారంలో వ్యక్తిగత పరిశుద్ధత గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారం సంఘ పరిశుద్ధత. ఈ టాపిక్ టైం టేబుల్‌లో నేను చూసిన వెంటనే నాకు ఒక క్వెషన్ వచ్చింది. అసలు ఈ టాపిక్ మాట్లాడడానికి అంటే ఈ టాపిక్ చెప్పడానికి, ఈ అంశం మీద మాట్లాడడానికి నేనంత అర్హుడిని కాదు గదా! అనేటువంటి ఆలోచన. ఒక్కసారిగా భయం కూడా వేసింది. కానీ దేవుడు మరొకసారి ఈ అంశం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో నాలో ఉన్నటువంటి అపరిశుద్ధమైనటువంటి దేవుడు నచ్చని క్రియలు ఏమైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా అవి గుర్తుకొస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో దేవుని దగ్గర క్షమాపణ అడిగి మరలా దేవుని వాక్యంలో నుంచి నేను సరి చేసుకుంటూ జరిగింది. అప్పుడు అర్థమైంది ఈ టాపిక్ దేవుడు ఆయన సేవకుల ద్వారా ఇది నాకు ఎందుకు అనుగ్రహించారా, ఎందుకు చెప్పమనేటువంటి ఆలోచన వచ్చిందా అని అప్పుడు నాకు అర్థమైంది. సో ఇది నా సాక్ష్యం. మొదటిగా దేవుని సంఘంలో పరిశుద్ధత, సంఘం యొక్క పరిశుద్ధత మీద మనం ఆలోచన చేద్దాం. కొద్దిసేపు మన గమ్యాలు చెదిరిపోకుండా దేవుని వాక్యం మీద ఆలోచన పెడదాం. సంఘ పరిశుద్ధతకు వెళ్ళడానికంటే ముందు అసలు పరిశుద్ధత అంటే ఏంటి కదండి? పరిశుద్ధత అంటే ఏంటో తెలిస్తే ఆ తర్వాత మనం సంఘ పరిశుద్ధతకి వెళ్దాం. పరిశుద్ధత అంటే ఏంటంటే పోయిన వారం మనం చూసాం కదా, పేతురు పత్రికలో మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. సో దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అక్కడే ఇంకొక మాట కూడా ఉంటుంది. ఏంటంటే మీరు పరిశుద్ధులై ఉండడానికే నేను మిమ్మల్ని పిలిచి తిని అని కూడా ఉంటుంది. సో దేవుడు పరిశుద్ధుడు. ఆయన మనల్ని పిలిచిన పిలుపు కూడా పరిశుద్ధమైన పిలుపు. పరిశుద్ధులుగా జీవించాలి కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఇంకొక అర్థం మనం చూస్తే సంఖ్యాకాండంలో నుంచి ఒక మంచి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. సంఖ్యాకాండము 25వ అధ్యాయము, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించెను. నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట. దేవుడు ఓర్వలేని దానిని మనము ఓర్వలేకపోవటమే పరిశుద్ధత. అది ఏదైనా కానీ దేవుడు తన వాక్య ప్రమాణంలో ఏమైతే పరిశుద్ధతగా భావించాడో, ఏమైతే పరిశుద్ధత మీద ఉంచారో దానిని ఏమైతే పరిశుద్ధులుగా చేసే వాటిని వాక్య ధ్యానంలో వాక్యంలో ఉంచారో దానిని మేరడం అంత మాత్రమే కాదు. మన పరిశుద్ధతలో తప్పిపోతున్నటువంటి సమయాల్లో అలాగే దేవుడు ఏదైతే మనలో కనబడకూడదని అనుకుంటాడో అదే మనలో కనబడినప్పుడు కూడా దేవుడు నచ్చడు. అంటే దేవుడు ఏదైతే ఓర్వలేడో, దేవుడు ఏదైతే మెచ్చడో, దేవునికి ఏదైతే ఇష్టం లేదో అది కూడా దానిని మనం ఓర్వలేకపోవటం, దానిని మనం నచ్చకపోవటం, దాని ప్రకారం మనం జీవించకపోవటం, ఇది కూడా పరిశుద్ధత. కనుక పరిశుద్ధత అనేది దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఏదైతే ఓర్వలేడో దానిని మనం జీవితాల్లో మనం కూడా ఓర్వలేని వారముగా ఉండేటియే పరిశుద్ధత. తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే పరిశుద్ధత యొక్క ప్రత్యేకతలు ఏంటి. మొదటిగా పరిశుద్ధత అంటే ఏంటో చూసాం. రెండవదిగా పరిశుద్ధత యొక్క ప్రత్యేకతలు. సహజంగా పరిశుద్ధత అని అనగానే గుండెల్లో భయం వస్తుంది. విశ్వాసం అంటే వింటాం, నమ్మకత్వం అంటే వింటాం, విధేయత అంటే వింటాం. కానీ పరిశుద్ధత అని వినగానే గుండెల్లో ఒకలాంటి ఫీలింగ్, భయం. ఎందుకంటే అమ్మో పరిశుద్ధత కదండి. ఈ అనుభవం ఎంతమందికి ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ గుండెల్లో ఒకలాంటి ఫీలింగ్, భయం, దడ అంటారు కదా, అలాగా. పరిశుద్ధత అనే మాట వినగానే అలా ఉంటుంది.
అలా ఉండాలి కూడా. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయనకు నచ్చేది పరిశుద్ధతే కాబట్టి. ఫస్ట్ పరిశుద్ధతే, తర్వాతకి ఏదైనా కానీ ఆయన కోరేది అదే మన జీవితాల్లో. కనుక పరిశుద్ధత అనే పేరు వినగానే భయం వస్తుంది. ఎందుకు భయం వస్తుంది అని ఆలోచన చేశాను నేను. పరిశుద్ధత అనగానే మనకి ఎందుకు భయం కలుగుతుంది అంటే, మనలో పాపం ఉండటాన్ని బట్టి మనకు పరిశుద్ధత అనగానే భయం వస్తుంది. ఒకవేళ విశ్వాసం గురించి వింటున్నాం అనుకోండి, విశ్వాసం నాలో లేదు అని అనిపిస్తుంది. ప్రభా విశ్వాసం ఉండేలాగా సహాయం చేయను ప్రభా అని ప్రార్థన చేస్తాం. నమ్మకత్వం లేదనుకోండి, ప్రభా నాలో నమ్మకత్వం లేదని అనిపిస్తుంది. ప్రభా నేను నమ్మకస్తునిగా ఉండటానికి సహాయం చేయను అని అడుగుతాం. కానీ పరిశుద్ధునిగా ఉండాలి అని వినినప్పుడు నిజంగా ఒకలాంటి భయం అనేది వ్యక్తిలో కలుగుతూ ఉంటుంది. అది పరిశుద్ధత యొక్క ప్రత్యేకత. తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. ఒకటే క్వాలిఫికేషన్, దేవుణ్ణి చూడాలంటే ఒకటే, ఏంటంటే పరిశుద్ధులుగా ఉండడం. పరిశుద్ధత లేకుండా ఎవడూ ఆయన చూడలేడు. కనుక ఆయనను చూడాలంటే పరిశుద్ధతే మనం కలిగి జీవించాలి. ఆ సీనాయి కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు, మోషే నేను ప్రజలతో మాట్లాడాలని అనుకుంటున్నాను, మరి వాళ్ళని నువ్వేం చెయ్యి, పరిశుద్ధపరచాలి. లేకపోతే దేవుని యొక్క పరిశుద్ధత ముందు దేవుని పరిశుద్ధతను ఇశ్రాయేలీలు ఫేస్ చేసినప్పుడు తట్టుకోలేరు. నాకు ప్రార్థనలో కూడా మనం విన్నాం కదా, మేము చచ్చిపోతాం దేవుడు మాట్లాడితే. అవును, దేవుని పరిశుద్ధతతో దేవుని పరిశుద్ధతను, ఆ యొక్క గొప్ప వెలుగును, దేవుని పరిశుద్ధతను ఇశ్రాయేలీలు చూస్తే తట్టుకోలేరు. కనుక పరిశుద్ధత ఉంటేనే ప్రభువును చూడగలం. తిరుగులేని స్టేట్మెంట్. తర్వాత మూడవది ఏంటంటే, కీర్తనల గ్రంథం 93వ కీర్తన 5వ వచనంలో, ఎన్నటెన్నటికీ మందిరానికి పరిశుద్ధతే అనుకూలం. చాలామంది మరి మందిరానికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు, ఆలోచనతో వస్తారు. కానీ ఆలోచన కంటే ముందు ఒక ఆలోచన కలగాలి. ఏంటంటే, నేను మందిరానికి వెళ్తున్నాను కదా, నాలో పరిశుద్ధత ఉందా? అట్టి జాగ్రత్త కలిగి, పరిశుద్ధత కలిగి నేను మందిరానికి వెళ్తూ ఉన్నానా? కనుక మందిరానికి వచ్చేటప్పుడు మనం చెక్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆదివారం మనం విన్నాం కదా, మాటలు సిద్ధపరచుకోవాలి. అట్ ది సేమ్ టైం అదే సమయంలో నేను పరిశుద్ధంగా ఉన్నానా? మందిరానికి వెళ్ళడానికి నాలో అర్హత ఉందా? పాత నిబంధన ప్రకారం ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలంటే, అది పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే చాలా పరిశుద్ధంగా ఉండాలి, లేదంటే అక్కడే చచ్చిపోవడమే. అలాంటి నియమం ఇప్పుడుంటే దేవుని మందిరంలోనికి మనం రాగలమా? కనుక దేవుని మందిరానికి వెళ్ళాలన్నా కానీ పరిశుద్ధతే అనుకూలం. తర్వాత మరొక ప్రత్యేకత ఏంటంటే, పరిశుద్ధత అనేది వ్యక్తిని ప్రత్యేకపరుస్తుంది. పరిశుద్ధత అనేది వ్యక్తిని ప్రత్యేకపరుస్తుంది. ఎలా అంటే, దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడడానికి ఆయన నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, 2 దినాలు వారిని పరిశుద్ధపరచని ఉంటుంది. ఎన్ని దినాలండి? 2 దినాలు. అంటే ఎంత అపరిశుద్ధంగా ఉన్నారో, ఎంత అపరిశుద్ధత అనేది ఆ సమాజం మధ్యలో, వారి మధ్యలో చోటు చేసుకుందో మనం ఆలోచించి, 2 దినాలు పరిశుద్ధపరచు, 3వ దినాన నేను వారితో మాట్లాడతాను. సో వ్యక్తిని పరిశుద్ధత అనేది వేరు చేస్తూ, పాపం నుండి వేరు చేస్తూ ఉంటుంది. దేవునికి దగ్గరగా, దేవునికి సమీపంగా జీవిస్తూ ఉంటుంది. పరిశుద్ధత యొక్క ప్రత్యేకతలు ఇవి. మొదటిగా పరిశుద్ధత అంటే ఏంటో చూసాం. 2 పరిశుద్ధత యొక్క ప్రత్యేకతలు. 3 అసలు పరిశుద్ధత ఎన్ని రకాలు మనం ఆలోచన చేస్తే పరిశుద్ధత 4 రకాలు. మొదటిగా భౌతిక పరిశుద్ధత. బైబిల్ స్టడీ కాబట్టి ఇలా చెప్పడం జరుగుతుందండి మన ధ్యానం కొరకు. భౌతిక పరిశుద్ధత, 2 మానసిక పరిశుద్ధత, 3 ఆత్మీయ పరిశుద్ధత, 4 దేవుని వాక్యానుసారంగా జీవించడం కూడా పరిశుద్ధతే. భౌతిక పరిశుద్ధత అంటే మన కళ్ళ ద్వారా కానీ, మన చెవుల ద్వారా కానీ, మన మాటల ద్వారా కానీ అపవిత్రత అనేది చోటు చేసుకోకుండా మన జీవితాన్ని మనం కాపాడుకోవటాన్ని భౌతిక పరిశుద్ధత అంటారు. రెండవది మానసిక పరిశుద్ధత. అంటే ఆలోచనల విషయంలో
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు కొన్ని లక్షల ఆలోచనలు, కొన్ని వేల ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు ఎన్ని పరిశుద్ధమైన ఆలోచనలు, ఎన్ని అపరిశుద్ధమైనటువంటి ఆలోచనలు మనం ఆలోచన చేస్తే, అలా ఆలోచన చేయటం కాదు, ఆలోచన చెయ్యాలి. ఏవైతే పరిశుద్ధమైన ఆలోచనలుగా ఉన్నాయో వాటి మీద మన జీవితాలను కట్టుకోవాలి. మూడవదిగా ఆత్మీయ పరిశుద్ధత అంటే ఆత్మీయ హృదయానికి సంబంధించినటువంటి పరిశుద్ధత. హృదయంలో పాపము లక్ష్యము చేసే పరిస్థితులు, పాపాన్ని దాచుకున్నటువంటి సందర్భాలు, పరిస్థితులు ఏమైనా ఉన్నాయా లేవని చెక్ చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవాలి. నాలుగవదిగా సహజంగా పరిశుద్ధత అనగానే మనం క్యారెక్టర్కి సంబంధించే తీసుకుంటాం. ఇప్పుడు చూసాం కదా, బాహ్య పరిశుద్ధత, లోపల పరిశుద్ధత, మానసిక సంబంధమైన పరిశుద్ధత, ఆధ్యాత్మిక పరిశుద్ధత అని చూసాం. వ్యక్తికి సంబంధించినవి, కానీ వాక్యానికి సంబంధించి కూడా, ఎందుకంటే దేవుడే వాక్యమై ఉన్నాడు కాబట్టి, దేవునిని పోలి మనం నడుచుకోవాలి కాబట్టి, ఆ వాక్యానుసారంగా జీవించడం కూడా పరిశుద్ధతే. వాక్య ప్రకారం మన జీవితాలను కట్టుకోవడం కూడా పరిశుద్ధతే. ఆ ప్రకారం మనం జీవించలేకపోతే అపరిశుద్ధులమే, అపరిశుద్ధతలో మనం జీవిస్తున్నట్లే. కనుక పరిశుద్ధత విషయంలో ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేస్తే దేవుడు మనకి ఎన్ని మాటలు సిద్ధపరిచాడో మనం ఈ సమయంలో ఆలోచన చేయాలి. తర్వాత ఇప్పుడు సంఘ పరిశుద్ధతలోనికి వద్దాం. సంఘ పరిశుద్ధత అంటే ఏంటంటే, దేవుని భయము కలిగి ఇతరులతో మరి ఏక మనసు, తనలో తాను నిష్కలంకంగా నిందారహితంగా జీవించడమే సంఘ పరిశుద్ధత. సంఘం అనేది మొదట దేవుని భయము కలిగి జీవించాలి. దేవుని భయముతో తోటివారితో ఏక మనసు, అలాగే తనలో తాను నిష్కలంకమైన నిందారహితమైనటువంటి హృదయాన్ని కలిగి జీవించడమే సంఘం యొక్క పరిశుద్ధత. ఇప్పుడు ఆలోచన చేద్దాం. సంఘముగా చేరి ఉన్నటువంటి మనలో దేవునితో సత్సంబంధం ఉందా? 2, తోటి వారితో కలిసిపోయే మనసు, ఏక మనసు లేకపోవడం కూడా అపరిశుద్ధతే, ఏక మనసు. 3వది, మన హృదయము నిందారహితంగా, నిర్దోషంగా, మన మీద ఏ దోషారోపణ చేయని స్థితిలో మనం ఉంటున్నామా? సంఘ పరిశుద్ధత. కనుక పరిశుద్ధత అనేది ఎంత ప్రాముఖ్యమైనటువంటి అంశమో మన జీవితాల్లో మనం ఆలోచన చేయాలి. సంఘ పరిశుద్ధత అనేది వ్యక్తిగత పరిశుద్ధత అయినా, సంఘ పరిశుద్ధత అయినా, ఇంకో ఏదైనా కానీ పరిశుద్ధత అంటేనే మన జీవితాల్లో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం దానిని తీసుకోవాలి. ఇప్పుడు మరొక పాయింట్ ఏంటంటే, సంఘ పరిశుద్ధతకు సంఘ పరిశుద్ధతకు కావలసినటువంటి ప్రమాణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, లేదంటే సంఘ పరిశుద్ధతను మనం ఎందుకు కలిగి జీవించాలి, సంఘముగా ఉన్నటువంటి మనము పరిశుద్ధత పట్ల ఎలాంటి బాధ్యతలు మనం కలిగి ఉండాలి. మొదటిగా మనం చూస్తే లేవియాకాండంలో దేవుడు ఒక మాట చెప్తాడు 19వ అధ్యాయంలో, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. అది ఆజ్ఞ. పరిశుద్ధులై ఉండుడి, ఇది ఆజ్ఞ. మరి దేవుని సంఘముగా చేరి ఉన్నటువంటి మనము ఆ ఆజ్ఞను శిరసా వహించాలా, తప్పిపోవాలా? శిరసా వహించాలి. ఆ ప్రకారం మనము దేవుని వాక్యానుసారంగా మన జీవితాలను మనం కట్టుకోవాలి. అలా కట్టుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. వాక్యంలో మరి ఆయన కోపపడినటువంటి సందర్భం సంఖ్యాకాండం, ఇంతకు మనం చదువుకున్న భాగంలోనికి వెళ్దాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతున్నాను. సంఘము ఎందుకు పరిశుద్ధత కలిగి జీవించాలో, లేదంటే సంఘ పరిశుద్ధత పట్ల మన బాధ్యతలు ఏంటో మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఇశ్రాయేలీల యొక్క వారి వైఖరి ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు మరి చేయకూడనటువంటి పనులు చేయటానికి వీళ్ళు సాహసించారు. ఏంటంటే మోయాబు రాండ్రతో సాంగత్యము ప్లస్ వ్యభిచారము. తర్వాత 3వది ఏంటంటే వారి దేవతలకు నమస్కరించింది. దేవునికి రోషం పుట్టించేటువంటి పనిది.
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉండే నీళ్ళ యందే గాని దేని రూపంలో కూడా మీకు ఉండకూడదని దేవుడు ఖండితంగా పదాజ్ఞలో చెప్తే, వీరు చేసిన పనేంటంటే, ఆ మోయాబు రాండ్రతో సాంగత్యము చేసి వ్యభిచారము చేయటమే కాకుండా, ఆ దేవతలకు నమస్కారం చేశారు. ఆ కింద భాగం మనం చదివితే దేవుని కోపము రేగిందంట ఈ సమయంలో. వీరు సంఘముగా ఉన్నటువంటి వీరు, మరి ఇశ్రాయేలీయుల సంఘముగా ఉన్నటువంటి వీరు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించవలసిన వీరు, దేవుని మాట ప్రకారం జీవించవలసినటువంటి వీరు చేసిన పనేంటంటే చేయకూడని పని. మోయాబీరాండ్రతో మరి సాంగత్యం చేయడం, వ్యభిచారం చేయడం, అంత మాత్రమే కాదు, వారి దేవతలకు నమస్కారం చేయడం. ఎంత భయంకరమైనటువంటి స్థితి! వీరి వల్ల అక్కడ ఉన్నటువంటి సమాజం అంతా అపరిశుద్ధపరచబడింది. ఈ కార్యమంతా మరి ఇలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో అది 4వ వచనం లాస్ట్లో చూస్తే, అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పిన. ఎప్పుడంటే మొదటి నుండి చదివి, నీవు ప్రజల అధిపతులను అందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. ఎవరైతే ఈ యొక్క పరిశుద్ధతను పాడు చేశారో, ఎవరైతే దేవుని మాటను, నా మాటను వినకుండా వీరు ఈ విధంగా చేశారో, వీళ్ళందరిని ఏం చేయమని చెప్తూ ఉన్నాడండి? ఉరితి. దేవాతి దేవుడైనటువంటి ఆయన నోట నుండి ఈ మాట తట్టుకోలేం. సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయమని చెప్పేసి చాలా కోపంగా చెప్తూ ఉన్నాడు ఆ సమయంలో. అయితే ఇదంతా మరి ఈ జరుగుతూ ఉంటుండగా మిగిలిన ఇశ్రాయేలీయులు ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, ఇది ఇలా జరిగింది ఏంటి, ఇలా జరిగింది ఏంటని ఏడుస్తూ ఉంటుండగా, ఇలా ఏడ్చే సమయంలోనే మరొక వింత కార్యం జరిగింది. ఏంటంటే 6వ వచనం లాస్ట్లో మనం చదివితే, ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనముడును ఎలియాజరును కుమారుడైన ఫినేహాస్ అది చూచి, ఎందుకు తోడుకొని వచ్చాడు స్త్రీని అని అంటే, 8వ వచనం, సమాజం నుండి లేచి ఈటని చేత పట్టుకుని పడక చోటికి తీసుకుని వెళ్ళడానికి ఆల్రెడీ చేయకూడని పని చేశారు, దేవుని మాటను మీరారు, వ్యభిచారం చేశారు. దాని గురించి దేవుడేమో ఉరితీయమని చెప్తే, అంతలోనే మళ్ళీ ఇది జరుగుతూనే ఉంది, వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. మరొక వ్యక్తి వచ్చి ఆ ఇశ్రాయేలీల్లో నుండి మిద్యాను స్త్రీని తోడుకొని పోయి పడక చోటికి వెళ్ళాడు. ఈ సమయంలో దేవుని యొక్క మనసు ఎలా ఉంటుందో, దేవుడు ఎంత కోపంతో ఉన్నారో మనం ఆలోచన చేయాలి. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మరి ఫినేహాసు లేచి ఏం చేశాడు? సమాజం నుండి లేచి ఈటను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలీల వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఇశ్రాయేలీని ఫిలిష్తీయుల కడుపులో నుండి దూసుకొని పోవునట్లు పొడిచింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. ఉరితీయమని చెప్పి నా దేవుడు, అలాగే మరి ఈ వ్యక్తికి ఫినేహాస్ అనేటువంటి ఈ యొక్క వ్యక్తికి అది ఓర్వలేకపోయాడు. దేవుడు ఓర్వలేక పళ్ళు బిగబట్టి కోపంగా చూస్తూ ఉంటుండగా, అదే స్థానంలో మరి అదే దానిలో అదే మనసుతో ఈ ఫినేహాస్ కూడా మండిపోయి లేచి ఈట చేత పట్టుకొని ఒక్క ఏటు విసిరిన వెంటనే ఒక్క దెబ్బతో ఇద్దరు చనిపోయారు. పరిశుద్ధతను పాడు చేస్తే దేవుడు తట్టుకోలేడు. అది నేనైనా, మీరైనా, ఎవరైనా. సంఘ పరిశుద్ధతను, ఇశ్రాయేలు పరిశుద్ధతను, మిగిలిన ఇశ్రాయేలు పరిశుద్ధతను పాడు చేశారు వీళ్ళు. దేవుడు తట్టుకోలేకపోయాడు. మన జీవితాల్లో కూడా సంఘ పరిశుద్ధతను పాడు చేస్తే దేవుడు తట్టుకోలేడు. ఎందుకంటే ఎందుకు తట్టుకోలేడు? ఆయన స్వరక్తం ఇచ్చాడు ఆ సంఘం కొరకు. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన ఇచ్చాడు కనుక ఆయనకు అంత కోపం అనేది చోటు చేసుకుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతున్నానండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం, లాస్ట్ లైన్, వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. సంఘము కొరకు ఆయన అప్పగించుకున్నాడు కనుక పరిశుద్ధత విషయంలో ఎవరన్నా భంగం చేస్తే ఆయన తట్టుకోలేడు. ఎందుకంటే దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు.
మన బాధ్యత ఏంటంటే వాక్యం వింటున్న మనం సంఘ పరిశుద్ధులుగా జీవించవలసినటువంటి మనము సంఘ పరిశుద్ధత కొరకు మనల్ని మనం అప్పగించుకున్న పరిస్థితులు ఏమున్నాయండి? ఒక చెప్పులు కుట్టే వ్యక్తి చెప్పులు కుడుతూ ఉంటుండగా ప్రతిరోజు ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చి చెప్పులు కుట్టించుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ. ప్రతిరోజు ఎవరైతే కుట్టించుకుంటున్నారో వాళ్ళని కింద నుండి పైకి అలా చూస్తూ ఉండేవాడు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళని. ఇలా జరుగుతున్న క్రమంలో కొన్ని దినాల తర్వాత ప్రభు నమ్ముకున్నాడు, ప్రభు బిడ్డగా తీర్చబడ్డాడు, సంఘంలో చేర్చబడ్డాడు, మరలా చెప్పులు కుట్టుకున్నాడు, వృత్తి చేసుకుంటూ ఉన్నాడు. ఈ చేసే సమయంలో ఒకరోజు ఒక అందమైన ఆవిడ ఆయన దగ్గరకు వచ్చి చెప్పు కుట్టమని ఇచ్చినప్పుడు ఆ చెప్పు కుడుతూ ఉంటుండగా పాతది గుర్తొచ్చింది. ఏంటి? కింద నుండి పైకి చూడటం. ఆవిడ చాలా అందంగా ఉన్నారు. ఆ చెప్పు కుడుతూ ఒక్కసారిగా ఆమెను కాళ్ళ దగ్గర నుంచి ఒక్కసారి అలా చూడబోయాడు. వెంటనే దేవుని వాక్యం గుర్తొచ్చింది, పరిశుద్ధత గుర్తొచ్చింది. ఆ కుట్టే ఆ దబ్బనంతోనే తన కళ్ళు పొడి చేసుకున్నాడు. పరిశుద్ధత కొరకు అప్పగించుకోవడం. సంఘ పరిశుద్ధత కొరకు మనం ఏం అప్పగించుకుంటూ ఉన్నాం? మనం పరిశుద్ధులుగా సంఘంలో ఏ విధంగా వేటి కొరకు మనం అప్పగించుకుంటూ ఉన్నాం? దేవుడు తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడండి. దేని కొరకు? నిష్కలంకంగా నిర్దోషమైన సంఘముగా నిలబెట్టడానికి దేవుడు తనను తాను అప్పగించుకున్నాడు. మనం అప్పగించుకోవద్దా? ఇది మన బాధ్యత కాదా? రెండవది మనం చూస్తే లేవియాకాండం 20వ అధ్యాయము 26వ వచనంలో ఏముంటుందంటే, అన్యజనులలో నుండి వేరుపరిచాడు ఆయన. అన్యజనులలో నుండి మనలను వేరుపరిచి ఒక సంఘంగా ఏర్పాటు చేస్తే, ఆ అధ్యాయం మొదట్లో వీళ్ళు చేసిన పనులు ఏంటంటే దేవునికి అసహ్యమైన కార్యాలు చేశారు. ఏంటంటే సోద చెప్పించుకుంటాం, మంత్రాలు చెప్పించుకోవడం, దేవునికి అయిష్టమైన కార్యాలు చేయటం. అయ్యో, అవి అన్యుల ఆచారాలు, అన్యజనుల ఆచారాలు. ఆ అన్యజనుల ఆచారాలలో నుండి మిమ్మల్ని నేను రక్షిస్తే మీరేమో అన్యజనులలోకి వెళ్ళిపోయి అపవిత్రపరిచారు, అపరిశుద్ధపరుస్తారు అని దేవుడు బాధపడుతూ ఉంటాడు. అన్యజనులలో నుండి వేరుపరచినటువంటి మన బాధ్యత ఏంటంటే ప్రత్యేకంగా బ్రతుకుతున్నామా? లోకంలోకి వెళ్ళినప్పుడు మన ఉద్యోగం చేసే సంస్థలలో, కాలేజెస్లో అన్యజనులు, దేవునిని ఎరుగని వారు ఉన్నప్పుడు వారి మధ్యలో మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉన్నామా? అన్యజనుల నుండి ఆయన వేరు చేసి ఒక సంఘంగా ఏర్పాటు చేశాడు. కనుక సంఘముగా ఉన్న మనం పరిశుద్ధత కలిగి జీవించాలి. వారి ఆచారాలకు కానీ వారితో పొత్తు కానీ మనం చేయకూడదు. మరొక మాట ఏంటంటే, ఇది లేవియాకాండం 20వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకున్న మాటలోనే ఆయన వారుగా ఉండడానికి మనలను పరిశుద్ధపరిచాడు. ఆయన వారుగా ఉండాలి మనం. సంఘం అనేది ఆయన సొత్తండి. సంఘం అనేది ఆయన వారది. ఎట్లా చెప్పగలం? ఆయన ముద్ర వేశాడు కదా పరిశుద్ధాత్ముడితో. ఆత్మచేత మీరు ముద్రింపబడతారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఆత్మచేత ముద్రింపబడిన మనం ఎవరి వారం? ఆయన వారం, ఆయన బిడ్డలం మనం. ఆయన బిడ్డలుగా ఉన్న మన బాధ్యత ఏంటంటే ఆయన వారుగా మనం జీవిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? లోకంలో వెళ్ళినప్పుడు మనం ఆయన వారుగా ఉంటున్నామా? అపవాది వారుగా మనం జీవిస్తున్నాం, సాతాను వారుగా జీవిస్తున్నామా? ప్రభు నమ్మిన బిడ్డలమే, విశ్వాసులమే అయినా కానీ మనల్ని మనం పరీక్షించుకోవాలి. పరిశుద్ధత అనేది అలాంటి మాట. తర్వాత మనం మరొక మాట ఆలోచన చేసినట్లయితే, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల ప్రకారం, అలాగనే మరి ఆయన రక్తము సంఘం విషయంలో ఆయన ఎంత రక్తము కార్చాడో, ఆయన ఏ విధంగా రక్షించుకున్నాడో మనం ఆలోచన చేస్తే, మరి ఇప్పుడు ఆ పాయింట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పాపం విషయంలో, పరిశుద్ధత విషయంలో, పాపం చేయకుండా పరిశుద్ధత కలిగి జీవించే విషయంలో అంతగా మనం పోరాడుతున్నామా? రక్తము కారునంతగా మీరు ఇంకా ఎదిరింపలేదని ఉంది హెబ్రీ పత్రికలో. అంటే పాపం విషయంలో మనం అంతగా పోరాడాలి. సంఘముగా ఉన్నటువంటి మనము ఈ విషయాల్లో, మనం విన్నటువంటి ఈ విషయాలలో
పరిశుద్ధులుగా ఉంటే దేవునికి మహిమ. అప్పుడు మనం సంఘం యొక్క పరిశుద్ధులుగా, సంఘ పరిశుద్ధతను కాపాడిన వారముగా మనం ఉండగలం. మన ఇష్టానుసారంగా మనం ఎలా పడితే అలా ఉంటే మనం సంఘ పరిశుద్ధతను కాపాడిన వారంగా ఉండమండి, ఉండలేము కూడా. కాబట్టి మన యొక్క జీవితంలో పరిశుద్ధత సంఘముగా చేరినప్పుడు మన పరిశుద్ధత ఏ విధంగా ఉందో మనల్ని మనం చెక్ చేసుకుంటూ బ్రతకాలి. అంత మాత్రమే కాదు, మరొక మాట ఏంటంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో నిర్దోషముగా నిష్కలంకంగా తన ఎదుట నిలవబెట్టుకోవాలని మనలను పరిశుద్ధపరిచి ఒక సంఘముగా ఏర్పాటు చేశాడు. తన ఎదుట నిలవబెట్టుకోవాలని. పెండ్లి కుమారుని ఎదుట నిలవబడడానికి సిద్ధపడుతున్నటువంటి పెళ్లి వధువు సిద్ధపడకుండా ఉండగలదా? ఉండలేదు. అలాగా పరమ పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి సిద్ధపడుతున్నటువంటి మనము, ఆయన ఎదుట నిలబడవలసినటువంటి మనము తగిన రీతిలో మనం నిలబడకుండా, తగిన రీతిలో మనకు సిద్ధపాటు లేకుండా ఉంటే ఆయన తట్టుకోగలడా? ఒక అద్దె ఇంటికి వెళ్ళినప్పుడు మనం మన ఫెసిలిటీస్ మనకి ఏం అవసరమో అవన్నీ మనకి కంఫర్ట్గా లేకపోతే దానిని మనం తీసుకోం కదా. ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా మనం ఏవేవి ఎక్కడ ఉండాలి, మనకి మన సౌఖ్యం కొరకు మనం ఆలోచన చేస్తాం. మరి మరొక మాట ఏంటంటే, దేవుడు మనలో నివసించాలనుకున్నప్పుడు మనలో ఆయన కోరినటువంటి లక్షణాలు, ఆయన కోరే విధంగా మనం ఉండగలుగుతున్నామా సంఘముగా? మీలో నేను నివసిస్తాను. దేవుడు మనలో నివసించాలంటే నిర్గమకాండం 20వ అధ్యాయము 8వ వచనంలో, నేను మీలో నివసించున్నట్లు మీరు పరిశుద్ధ సంఘముగా ఉండవలెను అని ఉంటుంది. ఆయన మనలో నివసించాలంటే మనం పరిశుద్ధ సంఘముగా మనం జీవించాలి. ముందే చూసాం కదా, పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయనను చూడలేరు. కనుక ఆయన మనలో నివసించాలంటే తగినటువంటి అర్హతలు, తగిన వారముగా మనం జీవిస్తున్నామా లేదా సంఘముగా అని మనం ఆలోచన చేయాలి. మరొక మాటలోకి మనం వెళ్దాం. ఇప్పుడు సంఘ పరిశుద్ధత అంటే ఏంటో చూసాం. సంఘ పరిశుద్ధత యొక్క ప్రమాణాలు లేదా సంఘము పరిశుద్ధంగా ఎందుకు జీవించాలి, దాని పట్ల మన బాధ్యతలు ఏంటో చూసాం. ఇప్పుడు సంఘ పరిశుద్ధతను పాడు చేసేవి ఉన్నాయి కొన్ని వాక్య భాగంలో. సంఘ పరిశుద్ధతను పాడు చేసేవి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14-15 వచనాలు నేను చదువుతున్నానండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి, ఆ పాయింట్ మనం ఆలోచన చేయాలి. చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అని. సంఘ పరిశుద్ధతను పాడు చేసేది ఏంటంటే చేదైన వేరు. ఈ చేదైన వేరు ఎక్కడో ఉండదండి, సంఘములోనే ఉంటుంది. మన ప్రక్కనే మలవచ్చు, మనలోనే మలవచ్చు. సంఘ పరిశుద్ధతను పాడు చేసేది చేదైనటువంటి వేరు. దేవుడు యేసుప్రభు వారు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నారు కదా. 12 మంది శిష్యులు ఆయన శిష్యులుగా ఉండాలని కోరుకున్నాడు, ఆయనను వెంబడించాలని కోరుకున్నారు. కానీ ఆ 12 మందిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఈ చేదు వేరు అనేది మొలిచింది. పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి వారిలో ఈ ఒక్క వ్యక్తి ద్వారా ఈ చేదైన వేరు మొలిచింది. యోహాను సువార్త మనం చూసినట్లయితే, మరి మీరు అందరూ పవిత్రులే కానీ మీలో అందరూ పవిత్రులు కారంటారు. ఎందుకన్నారు ఆ మాట అంటే, ఆ కింద మాటలోనే ఉంటుంది. ఆయనను అప్పగింపబోవు ఎవడో ఆయనను ఎరిగి ఈ మాట చెప్పాడని ఉంటుంది. ఆ వ్యక్తి ఒక్కడి వల్ల ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది. ఈ చేదైన వేరు పరిశుద్ధతను పాడు చేస్తుందండి. చేదైన వేరు ఒక్కళ్ళలో మొలిస్తే చాలు, సంఘమంతా స్ప్రెడ్ అయిపోద్ది, సంఘమంతా వ్యాపిస్తుంది. ఆ వేరు మరి ఏ రూపంలో మొలుస్తుందో, ఎవరిలో మొలుస్తుందో మనం చెప్పలేం. కానీ ఆ చేదైన వేరుకు ఎవరైతే అవకాశం ఇస్తారో
ఆ చేదైన వేరు ఎవరిలోనైతే మొలుస్తుందో వారి ద్వారా సంఘ పరిశుద్ధత పాడైపోతుంది. చేదైన వేరు లేదా చేదైన వేరు అంటే వేర్లు చేదుగా ఉంటాయని కాదు, దాని నైజము, దాని యొక్క గుణం, విశ్వాసి యొక్క గుణం లేదా విశ్వాసిలో మొలిచేటువంటి పాపం. చేదైన వేరంటే పాపం. ఈ పాపం అనేది, ఈ చేదైన వేరు అనేది ఎవరిలో అయితే మొలుస్తుందో వారి ద్వారా సంఘ పరిశుద్ధతకు ఆటంకం కలుగుతుంది. ఇప్పుడు చేదైన వేరు ఒక చెట్టుకుంటే ఆ చేదు అనేది ఆ వేళ్ళ ద్వారా, కాండం ద్వారా, కొమ్మల ద్వారా ఆకులకు స్ప్రెడ్ అయ్యి మొత్తం చెట్టంతా పాడు చేస్తుంది. ఆ ఒక్క చెట్టుతోనే కాకుండా పక్కనున్న చెట్టుకు కూడా పాడు చేస్తుంది. పక్కనున్న చెట్టు దానితో ఆ తోటంతా పాడయ్యేలాగా చేస్తుంది. ఏదైనా తెగులు సోకిందనుకోండి మొక్కలకి, ఏం జరుగుద్ది? ఒక మొక్కతో ఆగుద్దా? తోటంతా పాడు చేస్తుంది. సంఘంలో కూడా ఈ చేదైన వేరు ఎవరిలో మొలుస్తుందో కానీ ఆ చేదైన వేరు మొలిచిన వారి ద్వారా స్ప్రెడ్ అయిపోద్ది. ఒకరి పక్క నుంచి ఒకరి తర్వాత నుంచి ఒకరి తర్వాత నుంచి ఒకరికి. అది మనలో పుట్టిందన్న విషయం కానీ, మనం పరిశుద్ధతలో నుంచి తప్పిపోతున్నామన్న విషయం కానీ అర్థం కాదు. మొక్కలకు తెగులు సోకితే మరి అవి ఆకులు రంగు మారిపోతాయి, వడబడిపోతాయి, ఎండిపోతాయి, చచ్చిపోతాయి. కానీ ఈ చేదైన వేరు మొలిచిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, తనకు చేదైన వేరు మొలిచిందని కానీ, తను పరిశుద్ధతలో నుంచి తప్పిపోతున్నానని కానీ, ఇతరులను పరిశుద్ధతలో నుంచి తప్పిపోయేలాగా చేస్తున్నానని కానీ ఆలోచన చేయరు. ఈ చేదైన వేరు ఎవరిలో ఉంటుందో వాళ్ళే సంఘాన్ని గురించి చెడ్డ ప్రచారాలు చేయటం, సంఘ పరిశుద్ధతకు పాడు చేసే విధంగా వీరి సాక్ష్య జీవితం ఉంటుంది. ఇస్కరియోతు యోధాలో మొలిచింది ఆ వేరు. అలాగే పాత నిబంధన గ్రంథంలో ఆకాను అనేటువంటి వ్యక్తిలో కూడా ఆ చేదైన వేరును మనం చూస్తాం. శపించబడిన దానిలో దేనిని ముట్టొద్దని దేవుడు చెప్తే అందరూ వెళ్ళారు, అందరూ యుద్ధం చేశారు, అంతా బాగానే ఉంది. కానీ వస్తూ ఈ ఆకాను అనేటువంటి వ్యక్తికి ఈ చేదు వేరు మొలిచి ఏం చేశాడు? ఆ బంగారు కమ్మే, మంచి షీనారు వస్త్రం మరికొన్ని తీసుకొచ్చి తన డేరాలో దాచుకున్నాడు. ఎవరు చూడలేదనుకున్నాడు. చేదైన వేరు చేసే పని చూడండి ఎలా ఉంటుందో. నేను చేసింది పెద్ద తప్పు కాదు కదా అని అనుకున్నాడు. సంఘంలో కూడా ఏదైనా పరిశుద్ధతలో మనం తప్పిపోయినప్పుడు ఇదే ఉందిలే, ఇది కూడా తప్ప అన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి ఉంటుందంటే ఆలోచన, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాం మేము, మాకన్నీ తెలుసు, మేమంతా ఓకే అనుకున్న వారిలోనే ఇలాంటి వేర్లు మొలుస్తాయి. అప్పుడే ప్రభువు నమ్ముకొని ఎదుగుతున్నటువంటి వారిలో వాళ్ళకి అర్థమైపోద్ది. కానీ ఆత్మీయంగా మేము పెద్దవాళ్ళం, మాకు అన్నీ తెలుసని ఎవరైతే అనుకుంటారో ఇదే ఉందిలే, ఇదేం తప్పు అనేటువంటి మనసు వస్తుంది. ఈ ఆకాను కూడా అంతే. దేవుడు చెప్పాడు చేయకూడదు, ఇది శపించబడింది, దీని ద్వారా నాశనం వస్తుంది అని ఆయన ఆలోచన చేయాలి. ఈ చేదైన వేరు ఆకాను జీవితంలో మొలిచి ఆ భయంకరమైనటువంటి చేయకూడని పని చేశాడు. కానీ ప్రభువారు అన్నారు, ఇశ్రాయేలీలు పాపము చేశారు. చేసింది ఎంతమంది అండి? ఒక్కలే. కానీ ఇశ్రాయేలీలు పాపము చేశారు. పరిశుద్ధతలో కూడా సంఘంలో ఒకళ్ళు తప్పిపోతే దాని ఎఫెక్ట్ సంఘం అంతటి మీద కనిపిస్తుంది. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు అంటూ ఉంటాం, ప్రభువా ఇదిగో అలా జరగకపోవటానికి, ఆ మేలు మా సంఘంలో జరగకపోవటానికి మా తప్పిదాలే కారణమేమో, మేమే కారణమేమో అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. సో ఆ చేదైన వేరు ఆ ఆకానులో మొలిచి చివరికి తన జీవితం ఎంత భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిందో మనకు తెలుసు. ఒక్కడు తప్పు చేశాడో తన కుటుంబం అంతా పట్టబడింది. తన పశువులేమి, గొర్రెలేమి, గొడ్లేమి మొత్తం. సంఘ పరిశుద్ధతకు ఎవరు భంగం కలిగిస్తారో, సంఘ పరిశుద్ధతను ఎవరు పాడు చేస్తారో దేవుడు విడిచిపెట్టాడు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అండి ఇది. నువ్వు నేను పాడు చేస్తే తట్టుకోగలరా? ఊరుకుంటాడా? కోరహు, దాతాను, అబీరాములు మోషేకి విరోధంగా లేచారు. సమాజం అంతా బాగుంది, కానీ ఈ చేదు వేరు ఈ ముగ్గురులో మొలిచింది, వారి సమూహంలో మొలిచింది.
మోషే ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడతాడా? మా ద్వారా కూడా మాట్లాడతాడు. ఇక మోషేతో పని లేదు రండి అని చెప్పేసి ఇశ్రాయేలీయులందరినీ ఆ చేదు వేరుని వ్యాపింపజేయటానికి చూశారు. దేవుని కోపం రగిలిపోయింది. నా బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయుల మధ్యలో మీరు ఈ చేదు వేరుని మొలిపిస్తారా అని, ఇశ్రాయేలీయుల పాలెం నుండి మీరు పక్కకు తొలగండి అని, ఇశ్రాయేల్ మీ కోరహు దాతాను అబీరాముల గుంపు నుండి మీరు ప్రక్కకు వెళ్ళండి అని చెప్పి వాళ్ళందరూ ప్రక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో మనం తెలుసు. విడిచిపెట్టాడండి. సంఘం యొక్క పరిశుద్ధత ఎవరు పాడు చేస్తారో ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టడు. ఏ ఒక్క కుటుంబాన్ని కూడా దేవుడు విడిచిపెట్టడు. అంత గొప్పది దేవుని సంఘం. శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యోధా దాని పర్యవసానం అనుభవించవలసి వచ్చింది. ఆకాను దాని పర్యవసానం అనుభవించవలసి వచ్చింది. కోరహు దాతాను అబీరాముల గుంపు కూడా దాని రిజల్ట్ వాళ్ళు చూశారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. సంఘ పరిశుద్ధతను పాడు చేశారు. ఇశ్రాయేలీయుల యొక్క ఆ సమాజం యొక్క పరిశుద్ధతను, దేవుని బిడ్డల యొక్క పరిశుద్ధతను పాడు చేస్తే దేవుడు తట్టుకోలేకపోయాడు. ఆది సంఘంలో కూడా ఈ చేదు వేరు వ్యాపించింది. చూడండి, ఆ అపోస్తుల కార్యాల గ్రంథంలో 6వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువును. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రేయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగి. ఇది ఆది సంఘము. ఈ ఆది సంఘములో చేదు వేరు మొలిచింది. ఏంటి ఆ చేదు వేరు అంటే చిన్న చూపు అనేటువంటి ఒక చేదు వేరు. మనం ముందే చదువుకున్నాం కదా, దేవుని వాక్య ప్రకారం జీవించకపోవటం కూడా అపరిశుద్ధతే. ఈ చేదైనటువంటి వేరు ఈ యొక్క సంఘంలో చిన్న చూపు అనేటువంటి చిన్న మాట ద్వారా, ఆ క్రియ ద్వారా స్టార్ట్ అయింది. అప్పటిదాకా కలిసి ఉన్నటువంటి సంఘము 2 భాగాలు అయిపోయింది. మేము హెబ్రీలకు చెందిన, మేము గ్రీకు భాష మాట్లాడే వాళ్ళకి చెందిన వాళ్ళం 2 భాగాలుగా అయిపోవలసి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను లేదని అప్పటిదాకా అంతకుముందు మనం ఆలోచన చేసినట్లయితే సంఘము పరిశుద్ధతలోనూ ఆత్మీయతలోనూ విస్తరిస్తూ, శిష్యుల సంఖ్యలో విస్తరిస్తూ ఉందండి. వాళ్ళు ఎంత పరిశుద్ధత కలిగి ప్రార్థించారో మనం చూస్తే వాళ్ళు కూడి ఉన్న చోటు కూడా కంపించిపోయింది. అంత పరిశుద్ధత కలిగి ప్రార్థించారు. కానీ ఈ చిన్న చూపు అనేటువంటి ఈ చేదు వేరు వారి మధ్యలో మొలవటాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా తారుమారైపోయింది. చిన్న చూపు. దేవుని సంఘంలో కూడా ఈ చేదు వేరు మొలుస్తుందేమో. ఇతరుల విషయంలో మనం చిన్న చూపు చూచేవారిగా ఉంటున్నామేమో. ప్రభు రక్తంలో కడగబడి దేవుని సంఘముగా చేర్చబడిన తరువాత, దేవుని సంఘంలోకి చేర్చబడిన తర్వాత మనం ఎవరినైనా చిన్న చూపు చూడొచ్చా? చూడకూడదు కదా. అది అపరిశుద్ధత. అది పరిశుద్ధతకు సంబంధించింది కాదు. వారికి ఉన్న స్టేటస్ని బట్టి కాదు, వారికి ఉన్న స్టడీని బట్టి కానీ, వారికి ఉన్న ఉద్యోగాన్ని బట్టి కానీ, వారికి ఉన్న క్వాలిఫికేషన్ని బట్టి కానీ, దేనిని బట్టి అయినా మనం చిన్న చూపు అనేది చూడకూడదు. చాలా సంఘాల్లో బయట మనం గమనిస్తే మంచి స్టేటస్లో ఉన్న వాళ్ళని ఒకలాగా చూస్తారు, చదువుకున్న వాళ్ళని ఒకలాగా చూస్తారు, బాగా డబ్బులున్న వాళ్ళని ఒకలాగా చూస్తారు. కానీ ఈ చిన్న చూపు అనేటువంటి ఈ చేదు వేరు ఆ సంఘాలలో మొలవటాన్ని బట్టి చాలా సంఘాలలో పరిశుద్ధత లేకుండా డివైడ్ అయిపోయినటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. నేను కూడా ఎరుగుదును. చిన్న చూపు, పక్షపాతం చూపటం కదండి చిన్న చూపు చూడటం అంటే. దేవుడు తట్టుకోలేడు ఆ యొక్క అపరిశుద్ధతను. చిన్న చూపు అనేటువంటి చేదు వేరు మొలిచి సంఘాన్ని 2 భాగాలుగా చేసే విధంగా. ఇప్పుడు ఆ చిన్న చూపే మన సహోదరుని పట్ల మనం అలాంటి చిన్న చూపు కలిగి ఉన్నాం. అతని మనసులో మరొక భావన కలిగిద్ది. ఇప్పుడు పరిశుద్ధంగా ఒకటిగా ఉండవలసిన సంఘము 2 మనసులుగా వెళ్ళిపోతుంది. ఉన్నది 2 వ్యక్తులే కానీ 2 మనసు. చిన్న చూపు అనేది ఆది సంఘములో ఈ చిన్న చూపు చోటు చేసుకుంది. తర్వాత వాళ్ళలో కూడా ఇంకొక చేదు వేరేంటంటే మరొకటి సనుగు.
గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుగసాగిరి. వీళ్ళల్లో మరొక చేదువేరు ఏంటంటే సనుగు అనేది వారి మధ్యలోకి చోటు చేసుకుంది. సనుగు. దేవుని సంఘములో సనుగు అనేది ఉండొచ్చా? మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో చూస్తే సనుగు అనేది ఎంత భయంకరమైన పాపమో మనకు అక్కడ వివరంగా ఉంటుంది. దేవుని మీద తిరుగుబాటు చేసేంత పాపం. దేవుని మీద తిరుగుబాటు మనం చేయగలమా? అంత మాత్రమే కాదు, దేవునిని అలక్ష్యము చేసేంత గొప్ప పాపం సనుగుని. 12వ వచనం అదే వాక్య భాగం సంఖ్యాకాండం 14వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే అది ఎంత భయంకరమైనటువంటి పాపమో దేవుడు ఒక్క దెబ్బతో చంపేసేంత పాపం. అంతటి అపరిశుద్ధత అది సనుగు. తర్వాత దేవుడు సహింపలేనంత గొప్ప పాపం. కనుక మన జీవితాల్లో మన సంఘములో ఈ సనుగు అనేది లేదా ఈ చిన్న చూపు అనేది, ఈ చెడ్డ వేరు, ఈ చేదు వేరు ఒకవేళ ఉన్నట్లయితే దయచేసి విడిచిపెడదాం. ఇది సంఘ పరిశుద్ధతను పాడు చేసే వేర్లండి. ఈ వేర్లు సంఘ పరిశుద్ధతను పాడు చేసే వ్యక్తులు ఇలాంటి కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. వీరి ద్వారా సంఘానికి క్షేమం ఉండదు. గోధుమలో గురుగులు రెండు దేవుడు పెరగనీయమన్నాడు. చూడటానికి అవి రెండు ఒకలాగే ఉంటాయి, కానీ ఆ గురుగులను విత్తిందెవరు? సాతానుడు. సంఘములో కూడా ఇలాంటి గురుగులు లాంటి మనసు కలిగిన వారిని, ఈ చేదు వేరు లాంటి వారిని కలగజేసేది ఎవరంటే సాతానుడు. ఎందుకంటే పరిశుద్ధతలో ఎదగటం, పవిత్రతలో ఎదగటం, ఆత్మీయంగా ఎదగటం సాతానికి ఇష్టం ఉండదు. 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూసాం కదా, సంఘము విస్తరిస్తూ ఉండే సమయంలోనే ఈ చేదువేరు మొలిచింది. సంఘం విస్తరించటం, సంఘం అభివృద్ధి చెందటం, సంఘం పరిశుద్ధతలో ఎదగటం, సంఘం దినదిన అభివృద్ధి చెందటం సాతానుడు చూసి తట్టుకోలేడు. ఇప్పుడు ఎవరిలోనైతే ఈ చేదువేర్లు ఉన్నాయో వీళ్ళ ద్వారా సాతానుడు బలపడతాడా? వీళ్ళ ద్వారా నేను సంఘంలోకి ప్రవేశించాను, సో ఆటోమేటిక్గా ఈ సంఘమాన్ని నా వశం నేను చేసుకోవచ్చు. అపరిశుద్ధతలోకి నడిపించేస్తాం. కనుక మన యొక్క ఆత్మీయ జీవితం, మన యొక్క పరిశుద్ధ జీవితం, మన సంఘ పరిశుద్ధ జీవితం ఏ విధంగా ఉందో మనం చెక్ చేసుకోవాలి. మరొక సన్నివేశం 5వ అధ్యాయంలో మనం చూసే అననీయ సప్పీరాలు కూడా, వాళ్ళల్లో కూడా ఒక చేదు వేరు మొలిచింది. పొలం అమ్మిన వాళ్ళు అమ్మినట్లు తీసుకొచ్చి పెట్టకుండా అక్కడ అబద్ధాలు అనేటువంటి చేదు వేర్లు కూడా సంఘ పరిశుద్ధతను పాడు చేస్తాయండి. మీరెందుకు మోసం చేశారు? సాతానుడు ఎందుకు మీ హృదయాన్ని, ఈ చేదు వేర్లు మొలవడానికి ప్రేరేపించేది సాతానుడు, అపవాది. ఎందుకు సాతానుడు మిమ్మల్ని ప్రేరేపించాడు? మీ హృదయాలను ఎందుకు ప్రేరేపించాడు? మీరు ఎందుకు అవకాశం ఇచ్చాడు అని పేతురు గారు అక్కడ అడుగుతూ ఉన్నారు. ఆ చేదు వేరు మొలవడానికి అవకాశం ఇచ్చేది మనమే. ఈ చేదు వేరు ద్వారా ప్రవేశించిన ఏ ఒక్కరైనా క్షేమకరమైన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మనం చూసినటువంటి ఉదాహరణలో సంఘములో చేదు వేరు మొలిచే ఏ ఒక్కరూ క్షేమకరమైన స్థితిలో ఉండరు. ఎందుకంటే సంఘ పరిశుద్ధతను ఆ చేదు వేరు అనేది పాడు చేస్తుంది, అపవిత్రపరుస్తుంది. కనుక దేవుడు చూస్తూ ఉండలేడు, తట్టుకోలేడు. సంఘ పరిశుద్ధతను మనం కాపాడాలండి. సంఘముగా మనం పరిశుద్ధులుగా జీవించాలి. సంఘ పరిశుద్ధతను కాపాడాలి. చేదు వేర్లను వ్యాప్తి చేయటం కాదు, సంఘములో ఆత్మీయతను వ్యాపింపచేయాలి, పరిశుద్ధతను వ్యాపింపచేయాలి. చేదు వేరు మనలో మొలిచిందంటే ఒకటే రీజన్. రోమాపత్రికలో ఒక మాట మనం చూద్దాం. 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. పరిశుద్ధంగా మన అవయవములను దేవునికి, మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోండి. పరిశుద్ధంగా మన శరీరమును ఆయనకు సమర్పించుకోకపోవడం ద్వారా చేదు వేరు అనేది మనలో మొరుస్తుంది.
మన అవయవాలు, మన శరీరము, మనము దేవునికి పరిశుద్ధంగా సమర్పించుకోవాలి. అలా సమర్పించుకుంటే చేదు వేరు మనలో మొలవడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే దేవుని అధికారానికి సంపూర్తిగా లోబడకుండా, సమర్పించుకోకుండా మనం జీవిస్తామో అప్పుడు ఆ చేదు వేర్లు అనేవి మొలుస్తాయి. చేదు వేరు మొలవడానికి కారణం ఇదే. సజీవ యాగముగా, పరిశుద్ధముగా దేవునికి మన శరీరాలను సమర్పించకపోవడం. పరిశుద్ధులుగా పరిశుద్ధ జీవితం గడుపుతూ సంఘ పరిశుద్ధతను కాపాడవలసినటువంటి మనలో అపరిశుద్ధత చోటు చేసుకుంటే ఈ చేదు వేర్లు మొలిస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో అపవిత్రులమైపోతాం మనం. చేదు వేరు ఎవరిలోనైతే మొలుస్తుందో ఆ మాట నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వల్ల అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు. చేదైన వేరు ఎవరిలోనైతే మొలుస్తుందో వారి జీవితాలు అపవిత్రమైపోతాయి. అంత మాత్రమే కాదు, దేవుని మార్గంలో నుండి తప్పిపోతాం. ఆ మాటలో ఉంది కదా, పొందకుండా తప్పిపోవునేమో అనియు. దేవుని మార్గంలో నుండి తప్పిపోయి మనం తప్పిపోతాం, అనేక మందిని తప్పిస్తాం. అంత మాత్రమే కాదు, దేవుని కృపను దూరం చేస్తూ ఉంటుంది. దేవుని కృపను మనం దూరం చేసుకునేవారుగా ఉంటాం. చేదు వేరు, సంఘ పరిశుద్ధతను ఎవరైతే పాడు చేస్తారో వాళ్ళు అపవిత్రులు అయిపోతారు. రెండవది, వాళ్ళు తప్పిపోవడమే కాకుండా అనేక మందిని, సంఘాన్ని తప్పేలాగా చేస్తారు. మూడోది ఏంటంటే దేవుని కృపను పొందకుండా తప్పిపోతారు. దేవుని కృపను పొందకుండా తప్పిపోతే జీవితాలు క్షేమకరమైన స్థితిలో ఉంటాయండి. నేను ఓర్వలేని దానిని అతడు ఓర్వలేడు. ఫినెహాసు గురించి మంచి మాట. పరిశుద్ధతను కాపాడవలసినటువంటి మనము అలా జీవించాలి. అలా జీవించిన ఫినెహాసుతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నిత్యమైన సమాధాన నిబంధన నేను అతనికి ఇస్తాను అని ఆశీర్వాదం ఆయనకు దొరికింది. సమాధానము నిత్యంగా ఆయనకి నేను అనుగ్రహిస్తాను. ఈ చేదు వేర్లు ఎవరిలోనైతే మొలుస్తాయో, సంఘ పరిశుద్ధతను ఎవరైతే తప్పింపజేస్తారో, పాడు చేస్తారో వాళ్ళు తప్పిపోతారో, వాళ్ళ కుటుంబం కూడా తప్పిపోతుంది, అపవిత్రపరచబడతారు. అంత మాత్రమే కాదు, దేవుని కృపకు దూరం అయిపోతారు. ఎవరైతే సంఘ పరిశుద్ధతను కాపాడతారో, ఎవరైతే వ్యక్తిగత పరిశుద్ధతను కాపాడుకుంటారో, దేవుని సమాధానం మనకు తోడుగా ఉంటుంది, మన కుటుంబాలకు తోడుగా ఉంటుంది. కనుక ఈ సమయంలో దేవుని యొక్క సమాధానం పొందుకునే వారిగా మనం జీవిస్తూ సంఘ పరిశుద్ధతను కాపాడవలసిన వారముగా దేవుడు ఆ బాధ్యతను మన మీద ఉంచి ఉంటుండగా, ఆ బాధ్యత విషయంలో మనం ఎంతవరకు నిలబడగలుగుతున్నాం అని ఆలోచన చేస్తూ మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవ, దయగలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీ యొక్క సన్నిధిలో మీరు మాకు వివరింపజేసిన మీ మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే, సంఘ పరిశుద్ధతను కాపాడవలసినటువంటి మేము, సంఘ పరిశుద్ధులుగా నా తండ్రి ఉండవలసినటువంటి మేము పరిశుద్ధత విషయంలో తప్పిపోతే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మేము ఎదుర్కోవాలో నా తండ్రి మీ యొక్క వాక్యంలో నుంచి మాతో మాట్లాడినందుకు వందనాలు. కనుక సంఘ పరిశుద్ధత విషయంలో మమ్మల్ని మేము కాపాడుకుంటూ, అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరము మీ యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ మీ ఎదుట మేము నిలబడాలి. కనుక నా తండ్రి భయముతో మీరు మాకు ఇచ్చిన రక్షణను కొనసాగించుటకు మీ కృపను, మీ శక్తిని మా జీవితాలు అనుగ్రహించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.